audio jungle. దీని ఒక సక్రమమైన అవగాహనతో కూడిన ఒక అందరికీ అవగాహన కల్పించవచ్చనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 11 అంశాలను ముఖ్యంగా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గుర్తించారు. వచ్చినాయి ఆల్మోస్ట్ అంటే ముఖ్యంగా అంటే ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లు చాలా ఉన్నాయి, కానీ వాటిని ముఖ్యంగా ఏవైతే వెంటనే ప్రభావితం చేస్తాయో, ఏవైతే ప్రజలకి వెంటనే ఉపయోగపడతాయో వీటన్నిటిని గుర్తించి తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మామూలుగా సెంట్రల్ ఫండ్ చేసే స్కీమ్స్కి 60%, 40% అలాంటి వాటి మధ్యలో 90% సెంట్రల్ ఫండెడ్ లాగా ఉండేలాగా ఇట్లాంటి, అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ మన ఎక్స్పర్ట్స్ ద్వారా వింటాను. బట్ నాకు బేసిక్గా అనిపించింది ఏంటంటే దీంట్లో మొదటి ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మొదటి 100 రోజులు ఫస్ట్ 100 days ఇది ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం అని చెప్పి కామ్గాను నేను వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేస్తాను అందరిలాగా నేను కూడా నమ్మాను. కానీ 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడు సర్దుకుంటున్నాం అన్నారు. మొదటి సంవత్సరమే కదా అని 1 సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత ప్రజలు చిన్న అసహనం బయలుదేరింది, దీని మీద ఏం మాట్లాడతారని చెప్పి. అది ఒక స్థాయికి రీచ్ అయినప్పుడు 16లో ఇప్పుడు నేను తిరుపతిలో ఏం చెప్పానంటే, అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేదాన్ని మీరు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారా, అసలు ఇస్తారా, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అన్న ప్రశ్న నేను తిరుపతిలో వేసినప్పుడు ఆ రోజు రాత్రికి రాత్రి మరి ఏదో వెంటనే మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేస్తామని చెప్పి ఏదో మాట్లాడారు. అది కొద్ది రోజులు అయిన తర్వాత దాని మీద కూడా ఇంకా స్పష్టత రానప్పుడు నేను కాకినాడలో సభ పెట్టినప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్రజల్లో ఉన్నదాన్ని నేను అడ్రస్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజున హడావిడిగా ఆ రోజు కూర్చొని అర్ధరాత్రి 12 గంటలకి కొంపలు మునిగిపోయినట్టుగా స్పెషల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ని అంటే మనకి ఎలా ఉంటుందంటే కొండంత ఆశ చూపించి ఆల్మోస్ట్ చంద్రుడిని తీసుకొస్తామని చెప్పి కొండంత ఆశ చూపించి నేను ఆ రోజు అందరూ ఏంటంటే అక్కడ సామెత ఏదో మా పిల్లలు ఎవరు మాట్లాడుతుంటే అనిపించింది, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఏం లేదంటే చేతికి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి అలా అనుకున్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న మాటలు ఏంటంటే, అవి పాచిపోయిన లడ్డులైనా మేము తీసుకుంటాం, మాకు చాలా ఇష్టం అవి, ఎందుకంటే ప్రజలకి చాలా అత్యవసరమైన పాచిపోయిన లడ్డూలను తీసుకొని. ఈ రోజున కన్ఫ్యూజన్ ఏంటంటే అదే పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకా సరిగ్గా రాలేదు, అవి కూడా అంటే అవి కూడా ఇవ్వలేదు ఈ రోజుకి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక పదం ఏమైపోయిందంటే, చిన్నప్పుడు నేను ఛత్రపతి శివాజీ కథలు చదువుకున్నప్పుడు ఆయన కోటని దాడి చేయాలంటే ముందు ఒక ఉడుముకి కొంచెం తేనె రాసి కోటపైకి పంపించేవాడు, దాన్ని నడుము తాడుగట్టి అది పైకి వెళ్ళిన తర్వాత దాంతోపాటు మిగతా వాళ్ళందరూ పాకిన తర్వాత కోటలో వెళ్ళిపోయిన తర్వాత దానికి అట్లీస్ట్ తేనె పెట్టేవాళ్ళు దాన్ని చేసిన కృషికి. రాష్ట్రం విడగొట్టిపోయినప్పుడు ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఒక తేనె రాసి వదిలేశారు. సరే ఇస్తారు, కింద పడ్డారు మీద ఇస్తారేమని చెప్పి ఆశతోటి ఓట్లేశారు. అలాగే నాలాంటి వాటితో సహా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి తేనె రాసి మళ్ళీ ఈసారి ఓట్లు తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రభుత్వాలను స్థాపించారు. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజ్ అవసరం లేదు. ఇట్లా కన్ఫ్యూషన్ ఎప్పుడు కూడా ఉడుముకి ముఖం మీదకి రాసిన తేనెలా అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్. నిజంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప దీన్ని నిజంగా ప్రజలకి దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనేది దీన్ని ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.